బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. ఎక్కడ మీ కమిషనర్? ఏం చేస్తున్నారు మీరంతా? సార్ విషయం ఏంటో చెప్తే. విషయం ఏంటో నేనే చెప్పాలా? లా అండ్ ఆర్డర్, క్రైమ్, విజిలెన్స్ ఇవి చాలా వన్నట్టు సిబిసిఐడి ఒకటి. మీ ఏసీడీసీలందరూ వైర్లెస్ ఒకటి పట్టుకుని ఊరు తిరగడానికి పనికొస్తారు. ఏమయ్యా, చట్టాన్ని రక్షించే ఈ జడ్జి ఇంటికి మీరు రక్షణ కల్పించలేకపోయారంటే ఇక మీరు మామూలు ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తారయ్యా? ఆర్ యు నాట్ అషేమ్డ్? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. డీటెయిల్డ్గా చెప్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను. ఒక్క వారం నేను ఊళ్ళో లేను. ఒక రౌడీ పట్టపగలు నా తమ్ముడింట్లో ప్రవేశించి పూజ రూములో ఒక లేక దూడను నరికేశాడు. ఆ దూడ రక్తాన్ని ఇల్లంతా చల్లి అల్ల కల్లోలను సృష్టించాడు వాడు. ఆ రౌడీ పేరేంటో చెప్పండి సార్. హాఫ్ అన్ అవర్లో వాడిని అరెస్ట్ చేసి మీ కాళ్ళ మీద పడేస్తాను. నంద. నంచుకోవటానికి ఏమైనా రమ్మని అనవు కదా. జొల్లు కార్చకు నీ అబ్బా. పానీ దేదో. ఎంత చేట? గరం పానీ. ఏం భాష ఇది? నీళ్ళు కావాలా? వహి. आजा हट जाओ। दूध तेरे की क्या रे खा रहे रे तुम क्या समझते अपने आप को? ఏంటి ముసలోడు హిందీలో వాగుతున్నాడు? పార్లమెంట్ లో పుట్టినట్టు. मैं सबको मारवा दूंगा, जला दूंगा. छोड़ दो मुझे, छोड़ दो. सब कुछ जला के राख कर दूंगा मैं, जला दूंगा. ఏయ్, ఏంటి సల్మాన్ ఖాన్ ఓల్డ్ గెటప్ అనుకుంటున్నావా? రెచ్చిపోతున్నావు. कुछ नहीं किया नंदा, हमने कुछ नहीं किया. పోలీసులకు పట్టిస్తారు రోయ్. छोड़ दो मुझे, छोड़ दो मुझे. ఓర్ని వస్తున్నాడు చూడు మామ. ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? నువ్వు పట్టించుకోకుండా मुझे छोड़ दे, मुझे छोड़ दे नंदा, मुझे छोड़ दो, मुझे छोड़ दो. इंस्पेक्टर, इसे छोड़ दीजिए. अच्छा आदमी है. ఎంతమంది రౌడీలు రా బయలుదేరారు? అప్పుడప్పుడు ఇంతే సార్. ఓ అప్పుడప్పుడు ఇంతేనా? వేణి కలిపి मुझे छोड़ दीजिए, मैं भी बहुत अच्छा आदमी हूँ, अच्छा आदमी हूँ. నందగాడి పీడ విరగడైంది. ఇక రోజు మనకి దీపావళి. इंस्पेक्टर, उसे छोड़ दो. वो बुरा आदमी नहीं है, वो अच्छा आदमी है. उसे कुछ मत करो इंस्पेक्टर. इंस्पेक्टर मेरी बात सुनो, उसे छोड़ दो, उसे कुछ मत करो. రే జడ్జి గారి ఇంటికి ఎందుకు వెళ్ళావు? చెప్పరా, నిన్నెవర్రా పంపించింది? చెప్పు. ఈ సెల్లోనేగా నా యూనిఫామ్ తీసేసి నిలబెట్టావు. రే నందా, దానికి ప్రతీకారంగా నిన్ను చిత్రహింసలు పెట్టాక ఎఫ్ఐఆర్ రాస్తాను. तुलसी, उसे बचाओ, उसे बचाओ. प्लीज वो मार डालेगा, वो मार నమస్తే डालेगा. నమస్తే. కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? మీరు కనకరాజ్ అనే ఆయన అరెస్ట్ చేశారు కదా, ఆయన విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి మదర్. ఆయన ఒక మానసిక రోగి. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇవి ఆయనకు సంబంధించిన రిపోర్ట్స్. రామ్మ కూర్చో. ఆయన కూతురు తులసి నమస్కారం. మా ఆశ్రమంలోనే పనిచేస్తోంది. సారీ మదర్, ఓ రౌడీని అరెస్ట్ చేస్తుండగా ఈయన వచ్చి గొడవ చేశాడు. ఈయనకి వాడికి సంబంధం ఉండొచ్చని మేము అరెస్ట్ చేశాం. హెడ్ కానిస్టేబుల్, సెల్ నెంబర్ 2లో అతను రిలీజ్ చేయండి. ओके सर. उसे बचाओ, वो मर जाएगा. उसे बचाओ, वो मर जाएगा. पापा, वो कालिया उसे बहुत मारा, बेचारा मर जाएगा वो. మదర్, ఓ ఫోన్ చేస్తుంటే వదిలిపెట్టేవాడిని. మీరెందుకు ఇంత దూరం రావడం? సహాయం కోసం వచ్చాను.
స్వయంగా రావడమే మర్యాద. అయ్యో, ఇతనెవరు ఇన్స్పెక్టర్? వీడొక రౌడీ, పేరు నంద. వీడిని అరెస్ట్ చేస్తున్నప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి గొడవ పడ్డాడు. అయ్యో దేవుడా, రౌడీ కదా అని. తప్పు కదా ఇన్స్పెక్టర్. మదర్, ఇది పెద్దవాళ్ళతో వ్యవహారం. జడ్జి గారి ఇంట్లో దూరి గొడవ చేశాడు. మీరు రండి. ఇదిగో చూడండి, ఎవరిని కొట్టే అధికారం లేదు. నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. ముందు అతన్ని రిలీజ్ చేయండి ప్లీజ్. అతనికి మెడికల్ అటెన్షన్ కావాలి ఇన్స్పెక్టర్. నో మదర్, వీడిని రిలీజ్ చేసే పవర్ నాకు లేదు. మరెవరికి ఉంది? జడ్జి వెంకట్రావు గారికి. ఇంత రాత్రిలో స్వయంగా మీరే వచ్చారంటే విషయం చాలా ముఖ్యమైనదే ఉంటుంది. చెప్పండి మదర్. మీరిచ్చిన కంప్లైంట్ వల్లనే నందా అనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాడొక మృగం మదర్. మానవ పరిణామ క్రమంలో మృగ లక్షణాలు ఇప్పటికీ అతనిలో ఇంకా ఉన్నాయో ఏమో. అతన్ని క్షమించి వదిలేయొచ్చుగా. వాడేం చేశాడో తెలుసా? మా తమ్ముడింట్లో దూరి ఒక లేగదూడని చంపి నరరూప రాక్షసుడిలా ప్రవర్తించాడు మదర్. నిజమేనండి, వాడు రాక్షసుడిలాగే ప్రవర్తించాడు. అందుకని మీరెందుకు వాడిని అలా హింసించటం? వాడి పాపాన్ని వాడే పోతాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి మదర్. దయచేసి పెద్ద మనసుతో అతన్ని వదిలేయండి. అతని తరఫున మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో మదర్, ఏమిటిది? మా కుటుంబం మీకు ఎంతో రుణపడింది. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీకు ఆ నందాకి ఏమిటి సంబంధం? అతను మనిషే, నేను మనిషినే. ఇంతకు మించి ఏం సంబంధం కావాలి? హలో, నేను జడ్జి వెంకట్రావుని. సార్. నందా అనే రౌడీ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. దాన్ని నేను వాపస్ తీసుకుంటున్నాను. రిలీజ్ హిమ్. సార్, యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ సారీ, ఇట్స్ మై ఆర్డర్. సార్. ఎస్ సార్. ఇదిగో నాయరు, రౌడీ నందాని అరెస్ట్ చేశారు కదా, ఏమైంది? ఏమవుతుంది? మన ఏరియాలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఈ రౌడీలందరినీ పట్టుకుని లోపల పడేస్తారే గుండా చట్టం, అందులో పడేశారు వాడిని. వాడు తిరిగి రావడానికి సంవత్సరం పడుతుంది. ఇంకా ఈ ఏరియాలో ప్రతిరోజు దీపావళి. అందుకే టీలో చక్కని ఎక్కువగా వేశారు. ఇదిగో తాగు. వాడు జైలు నుంచి రాగానే స్వతంత్ర యోధుడు అని చెప్పి నాతో పాటు పెన్షన్ తీసుకుంటాడు. అరే ఓ నాయరు, ఇట్రా. చట ఎంత ఇది? నన్ను అరెస్ట్ చేశారని అందరికి స్పెషల్ టీ వేసి ఫ్రీగా ఇచ్చావట. అయ్యో అదేం లేదు చట. నాకు స్పెషల్ టీ పట్రా. పోరా, ఇదే నువ్వు వేసే ఆఖరి టీ. నీ అబ్బా, ఈ నందాన్ని ఎవరు ఏమి చేయలేరు. నేను చేస్తేనే మీకు దీపావళి అనుకుంటే ఇదే మీ ఆఖరి దీపావళి. ఆ తర్వాత దీపం అంటే సమాధి పైన పెట్టే దీపమే. అక్కడ కాదు, ఇక్కడ పెడతా. అయ్యో ఎందుకు? టీచర్, లేడీస్ ఫింగర్స్ అంటే బెండకాయలు అన్నారు, మరి జెంట్స్ ఫింగర్స్ అంటే ములక్కాయలేమోరా? నందా, ఎప్పుడొచ్చా? నందా, 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 అయ్యో వద్దు, అయ్యో అయ్యో అబ్బా, నందా, అయ్యో నందా బ్యాటరీ, అయ్యో అమ్మ, అయ్యో 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 నువ్వు మనిషివా లేక మృగానివా? నీకెలాగో ఎవరి మీద నమ్మకం లేదు. అట్లీస్ట్ నిన్ను నమ్మేవాళ్ళు ఎవరో అదైనా తెలుసుకో. రేపు నువ్వు చేస్తే నీ వెనక 10 మంది అయినా రావాలి. సరే వద్దు, కనీసం 4 నిన్ను మోసేందుకు కావాలి. ఆ 4 రాకపోతే నీ సేవ అక్కడే కుళ్ళిపోతుంది. అంతకంటే దారుణం ఒక మనిషి జీవితంలో ఉండనే ఉండదు. అది తెలుసుకో. ఇదిగో చూడు, రౌడీగా బతకడం గొప్ప విషయమేం కాదు, కష్టము కాదు. నువ్వు తీసిన సైకిల్ చైన్
నేను కూడా తీసాననుకో, నేను రౌడీనే. ఇది నీకు తెలియదే కాదు. ఒక మనిషిగా, ఒక మంచివాడిగా బతకడం అనేది అది అది చాలా కష్టం. అలా బతికి చూస్తేనే తెలుస్తుంది. అప్పుడే ఆ జీవితం ఏమిటో నీకు అర్థమవుతుంది. జనరల్ గా తప్పు చేసేవాళ్ళు మారారంటే అది వాళ్ళకి మాత్రమే మంచిది. కానీ నువ్వు మారావంటే ఇక్కడున్న మా అందరికీ మంచిది. నువ్వు ఇలా చేస్తున్నది కేవలం డబ్బు కోసమేగా? సరే చెప్పు, నువ్వు ఒక మనిషిగా మంచివాడిగా బతకడానికి నీకెంత డబ్బు కావాలి? చెప్పు నందా, ఎంత డబ్బు కావాలి? ఎన్ని కష్టాలు పడినా సరే నేను తీసుకొచ్చిస్తాను. ఒక మనిషిగా మారి బతకడానికి ఎంత డబ్బు కావాలి చెప్పు నందా. బాబు, స్వాతంత్ర్య పోరాట యోధుడిగా నేను చెప్తున్నాను. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయంలోనే మా స్వాతంత్ర్యం ఉంది. చూడు బాబు, నువ్వు మహాత్మా గాంధీవి కాకపోయినా పర్వాలేదు, కానీ గాడ్సేవ్ కాకుండా ఉంటే చాలు. అదే మా అందరి కోరిక. నందా, ఇక ఇలాంటి జీవితం వద్దు నందా. ఏదైనా పని చేసుకుని బతుకుదాం. అవునందా, రాత్రులు మిల్లు సైరన్ శబ్దం విన్నా పోలీస్ సైరన్లా వినిపిస్తోంది. ప్రశాంతంగా నిద్రపోయి ఎన్నో ఏళ్ళయింది. ఇకపై నేనేం చేయాలో నువ్వే చెప్పాలి తులసి. ఏంటలా చూస్తున్నారు? నా ఫోటో ఈ ఆటోని మీ పెళ్లి కోసం దాచుకున్న నగలు అమ్మి నాకు కొనిచ్చారని నాకు తెలుసు. చీకట్లో ఉన్న నాకు వెలుగు చూపించారు. నేనున్న చోట మీరు ఉండాలని ఆశపడ్డాను. అందుకే కొట్టు గుమ్మడికాయ కూడా పగల కూడా. ఇల్లు రావడం ఏంట్రా తాగబోదే, మనమే ఇంటి దగ్గరికి వచ్చాం. ఓసి నేను కాదే, ఆడి పైన ఏలాడుతున్నాడు. మన దారే ఎవరినే? అదేరా మనకి ఆటో కొనిచ్చిందే ఆటో రాణి. ఎక్కడ ఆటో రాణి? ఎక్కడికి వెళ్తున్నా? తలుపు కొట్టడానికి. ఇక్కడి నుంచే కొట్టరా? ఓహో, ఇక్కడి నుంచే కొట్టమంటావా? అలాగే. తలుపు కొడతానే కాలి మీద కొడతా. పార్టీ కళలు కంటున్నట్టుంది. ఇంకోసారి కొట్టరా? ఈసారి ఎలా కొడతాను చూడు. ఏంటే 3 రోజుల ముందు సమర్థ ఆడినట్టు చీకట్లో నించున్నావు? రావచ్చు ఆటో ఖర్చు. మాకు ఆటో వాళ్ళంటే ఇష్టమే, కానీ ఆటో వాళ్ళు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు.
నీ ఆటో ఎక్కడని చూస్తున్నావా? సేటు దగ్గర హిందీ నేర్చుకుంటుంది సంజయ్. ఆటో ఇది తీసుకుని పోవయ్యా. పోరా లేదంటే దీనికి సేటు దగ్గర హిందీ నేర్పిస్తున్నా. ఏమయ్యా ఆటో కొని ఇస్తే మందు కొడుతూ ఇలా సూటు బూటుతో నిలబడ్డారు, మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? అది మమ్మల్ని అడిగితే వెళ్ళి 5 స్టార్ హోటల్ వాడిని అడిగా. అవును ఓల్డ్ మ్యాన్, కోటి సూటు లేకపోతే హోటల్ లోపల రానే ఉండన్నారు. అందుకని ఆటో తాకట్టు పెట్టి ఈ బట్టలు కొనుక్కుని బాగా మెక్కొస్తున్నాం. ఈ నందాన్ని చూసా, ఇంగ్లీష్ పిక్చర్ లో హీరో జేమ్స్ బాండ్ లాగా ఉన్నాడు. చెయ్యి నీది జన్మలో బాగుపడరా. ఓయ్, ఏంటి తప్పిస్తున్నావా? నిన్నిక్కడే నరికి పారేసినా ఇదేంటని అడిగేవాడు ఈ ఏరియాలో ఒక్కడు లేడు. నువ్వు నీ కూతురు నా జీవితాన్ని బాగా చేస్తారా? ఎలా ఉంది దెబ్బ? అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి, అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి. కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. హోల్డ్ ఆన్. ఏంటే ఒక్కరోజు రాత్రి నేను నీ పక్కన పడుకుని నా గాలి సోకినందుకే ఇలా అయిపోయావే. ఇక నా చెయ్యో కాలో పడుంటే ఆ క్షణమే నా కోగిల్లో కరిగిపోయేదాను అనుకుంటా. నీకు నేను కావాలంటే స్ట్రేట్ గా వచ్చి బావా ఐ లవ్ యూ రా చెప్పొచ్చు కదా. అదేంటి ఆటో కొనిచ్చి మగాళ్ళని పడగొట్టాలని అల్పబుద్ధి. నువ్వు ఒక ఆటో కొనిస్తే నేను దాన్ని 10 ఆటోలుగా పెంచేసి మంచోడినై నిన్ను పెళ్లి చేసుకోవాలా? అరే రే 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 రే, ఆటోలో నీ ఫోటో చూడంగానే మనిషి పడిపోయాడు అనుకున్నావు కదూ, అందుకే నీ రూట్లోనే వచ్చి నిన్నే పడగొట్టా. ఊరు మొత్తం అన్న అన్నాన్ని గౌరవంగా పిలిచే మా అన్నకి ఆఫ్టర్ ఆల్ ఆటో కొనిచ్చి డ్రైవర్ చేసావు కదమ్మా. మా నందాన చెంప మీద కొట్టడమే కాకుండా సలహాలు కూడా ఇస్తావా? పెద్ద కర్ణుడు చెల్లెలు. అవునా? నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? నువ్వు రౌడీ గారి పెళ్ళాం శోభనావా, సూర్యవంశం మీనావా? ఏయ్, ఇంకోసారి నన్ను మారుస్తానంటున్నా రూట్లో క్రాస్ అయ్యావనుకో నీ ఫోటో నీ బాబు ఫోటోని పేపర్లో వేయిస్తా. కూతురు బ్రాతల్, బాబు బ్రోకర్ అని. ఒక్కసారి ఫేమస్ అయితే ఆ తర్వాత పబ్లిక్ ప్రాపర్టీనే. నందా అది అమాయకురాలు, కల్లా కపటం తెలియంది. దాని అన్ని మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. తట్టుకోలేవా? ఇట్రా నాన్న. తట్టుకోలేకపోతే ఎలుకల మందుని కాస్త పాలల్లో కలుపుకుని తాగి చచ్చిపోండి. పోరా ఏంట్రా ఇక్కడేమన్నా మిడ్ నైట్ మసాలా చూపిస్తున్నారా? పోండ్రా. గువ్వా ఓ గువ్వా చెట్టు గువ్వా, మీ టీచర్ అమ్మతో చెప్పు ఇకపైన స్కూల్లో పిల్లల పేపర్లు దిద్దాలన్నా ఆలోచించి దిద్దమని. ఎందుకంటే అక్కడ చిన్న నందా ఉండొచ్చు. ఏ బ్యాండ్ ఏం పీక్తున్నారా? కొట్టండ్రా. తండానా తాననా తండానే నాననా కొట్టాలే గంగల బోరే బొమ్మాలే దారానా బొమ్మాలే గంగలనా దొంగోనో బొమ్మలనా నట్టాలే గారాలే దండానా నానా వల్లాలే బోరే బోరు బోరు గోలే అక్కాల బొమ్మలనా దూరతో దూరలో ఎల్లేలే బొమ్మలగాల దొందోరే నిన్నానా భారతే గంగలగా. తులసి తులసి ఏమైందమ్మా? అమ్మా తులసి, తులసి ఏమైందమ్మా? జాగ్రత్త, మెల్లగా రమ్మా. కూర్చో. అమ్మా తులసి, ఇలా చూడమ్మా. తులసి ఏంటమ్మా? ఏం సాధించానని రెచ్చిపోతున్నావురా? నీ ఇష్టం వచ్చిన
ఏరియాలోకి మేము ఎప్పుడు తలెత్తుకు తిరగలేని విధంగా అవమానించావు కదూ ఆరా నీ ఒంట్లో శక్తి ఉడిగేంత వరకు ఆరా రేయ్ నేనెవరినో తెలుసా మాలూమ్ మాలూమ్ మై కౌన్ హూ నీలాంటి వాళ్ళందరికీ దడ పుట్టించిన వాడినిరా బాంబేలో దావుద్ తెలుసా మేరా బాస్ ఓ కిత్నా బడా దాదా మాలూమ్ అతను కళ్ళెర్ర చేసి చూస్తే ఆ చూపుకే ఎందరో మాడి మసైపోయారా ఇదే చేత్తో ఎంతమందిని నరికేశారో తెలుసా తలనరాలు చిట్లడం తెలుసా నీకు నాకు చిట్లేరా బాంబే పోలీసులు తలకిందులుగా వేలాడదీసి చెట్ల కొట్టారు 18 సంవత్సరాల నాలోని రాక్షసత్వాన్ని ఒకే ఒక్క రోజులో దించేశారా అప్పటి నుంచి రాత్రి 10 అయితే వాణ్ణి చంపాలి వీణ్ణి నరకాలి రక్తం పారాలి అని పలవరిస్తుంటా ఒక్కొక్క రాత్రి తెల్లవారి వరకు నేను చేసిన పాపాలు నన్ను పట్టి పీడిస్తున్నాయిరా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ నిన్ను ఒక విష సర్పాన్ని చూసినట్టు చూసి భయంతో తప్పుకుంటుంటే నా పరిస్థితి నీకు రాకూడదేనారా నా కూతురు డబ్బిచ్చి నీకు సాయం చేసింది కానీ నువ్వు అర్ధరాత్రి తలుపు తట్టి దానికి వేస్ట్ అనే బిరుదులు ఇచ్చావు అది నా కూతురికి ఇచ్చింది కాదురా నీ కన్న తల్లికిచ్చుకున్నది ఈ లోకంలో అహంకారంతో విర్రవీగిన వాళ్ళంతా నామరూపాలు లేకుండా పోయారా నందా నువ్వు చేసిన పాపాలన్నిటికీ తప్పకుండా ఓ రోజు శిక్ష పడుతుంది ఆ రోజు నన్ను రక్షించండి రక్షించండి అని గొంతు చించుకుని అరుస్తావు అప్పుడు నేనెవరు పట్టించుకోరా నేను పట్టించుకోరు ఒరే నందా లోకంలో అతిపెద్ద ద్రోహం నమ్మక ద్రోహం అది నువ్వు మాకు చేశావు మమ్మల్ని దెబ్బ కొట్టానని విర్రవీక్కరా నిన్ను నీ అరాచకాన్ని అడిచేవాడు ఒకడు వస్తాడురా నీ అబ్బ లాంటి వాడు ఒకడు వస్తాడు వస్తాడా నీ అబ్బా వస్తాడా నీ అబ్బా వస్తాడా నీ అబ్బా వస్తాడా నీ అబ్బా థ్యాంక్ యూ మదర్. అయ్యో మదర్ వర్షం పట్ట మంచిదేగా భూమి చల్లబడుతుంది చల్లబడి మదర్ ఇంట్లోకి వచ్చి ఒక కప్ కాఫీ. వద్దులే ఇంకోసారి వస్తాను. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. వెరీ గుడ్. వర్షం పడుతోంది ఎక్కడి నుంచో పసిబిడ్డ ఏడుపు వినిపిస్తోంది ఏంటమ్మా? అవును మదర్ ఆకలితో ఏడుస్తున్నట్టుగా ఉంది. ఆకలితో ఏడుస్తున్నట్లేదమ్మా అమ్మ కోసం ఏడుస్తున్నట్టుంది. మదర్ మదర్ తులసి నువ్వు అక్కడే ఉండు నేను చూసేస్తాను. ఇక్కడ ఎవరూ లేరే. నేను అక్కడే ఉండమన్నానుగా. మదర్ జాగ్రత్త. నాకేం పర్వాలేదు. ఏడుపు వినిపిస్తోంది ఎవరు కనిపించరే. అయ్యో మదర్ జాగ్రత్త. అయ్యో లేదు నాన్న గొడుగు పట్టు. అయ్యో త్వరగా పద. త్వరగా డోర్ తెరువమ్మా. అక్కోయ్ ఏంటి ఏదో వచ్చావు తమాషా చూసావు 5ో 10 వేసి వెళ్తావనుకుంటే నైస్ గా కుర్రాన్ని తీసుకొని జారుకుంటున్నావు. ఎవరు నువ్వు? పసిబిడ్డ వర్షంలో తడుస్తూ గుక్క పెట్టి ఏడుస్తుంటే పట్టించుకునే నాథుడే లేడు. నేను కాపాడదామని తీసుకెళ్తూ ఉంటే ఓర్ని కరుణామయ్యి. అవును నల్లగా నేటివిటీతో ఉండుంటే ఆ కుర్రోడి మీద చేసేదానువా నువ్వు? ఏదో ఎర్రగా బుర్రగా బ్రాయిలర్ చికెన్ లా ఉండబట్టగా తీసుకెళ్తున్నావు. కుర్రాడిని ఊరికే తీసుకెళ్ళొచ్చు అనుకోకు. దానికో రేట్ మాట్లాడి మీటర్ ఇచ్చేసిపో. ఏమిటి? రేటా? మానవత్వం అనేది మర్చిపోయి అనాథ బిడ్డకి రేట్ అడిగితే ఎలా బాబు? ఊరికే ఇస్తావా? కుర్రోడు పెద్ద అయ్యాక ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క రేట్ మాట్లాడి అమ్మేవా ఏంటి? అదేగా ఇప్పుడు లేటెస్ట్ బిజినెస్. అయ్యో ఇస్తానండా. ఇక నేను తీసుకెళ్ళొచ్చా? అకోయ్ నీ విజిటింగ్ కార్డుని ఆ టీచర్ దగ్గర ఇచ్చేసిపో. ఎందుకు బాబు? ఈ ఏరియాలో ప్రొడక్షన్ ఎక్కువ. కార్పొరేషన్ వాడు తీసుకెళ్ళడానికి ముందు క్యాష్ చేసుకుందామని. వివేకానందుడు బుద్ధుడు పుట్టిన ఈ భూమిలో భూకంపాలు ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు తెలుస్తోంది. నేను వస్తానమ్మా తులసి. ఏరా నంద రాత్రి మొత్తం ఎక్కడ పడుకున్నాడో తెలియలేదురా. నేను కూడా మామూలుగా పడుకునే చోట్లన్నీ వెతికి చూశాను రా.
గుడ్ మార్నింగ్. నానా నానా, ఏంటమ్మా వీడెవడో నా మంచం మీద. ఎవడు వీడు? తెలియలేదే. దొంగతనానికి వచ్చుంటాడా? దొంగ అయితే ఇక్కడెందుకు గుర్రు పెట్టి నిద్రపోతాడు? వీడెవడో మందు కొట్టి దారి తప్పిన కేసే ఉంటాడు. కొంచెం ఉండి వీడి సంగతి చెప్తా. వీడి వేళ నా చేతిలో చచ్చినట్టే. రేయ్! కొట్టకండి సార్. ఎరా, వేళకోళంగా ఉందా? వీడెవడో పూర్వం ఒక విధవ నా ఇంట్లో దూరి నా కూతురు పక్కన పడుకుని ఉంటే వాడిని కొట్టకుండా నిద్ర లేపి పళ్ళు పాలు ఇవ్వమంటారా? సార్ అతను పోరం బొక్క సార్, మా నందా. ఏమిటది? నందానా? అవును, ఇదే ఆయన తల. రే కాల్రా. రేయ్, ఓరి విధవల్లారా, ఈ ఏరియాలో తలుపులు తెరుచుంటే ఎవడైనా సరే ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో దూరి పడుకోవడమేనా? నందా పసిబిడ్డ లాంటి వాడు. మిస్టర్, ముందు వీడిని లేపి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అయ్యో, నందా నన్ను తేలిగ్గా లేపలేను టీచర్. మీరేం చేస్తారంటే వేడివేడిగా ఒక కప్పు టీ తీసుకురండి. హలో సార్, మీరేం చేస్తారంటే అర్జెంట్ గా ఒక ప్యాకెట్ సిగరెట్లు తీసుకురండి. అలాగే ఓ బకెట్ వేడి నీళ్ళు తెచ్చారంటే నందాకి స్నానం చేయించి పసిబిడ్డను తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళిపోతాం. కొంచెం ఉండండి, పట్టు చొక్క తీసుకొస్తాను, తొడిగి తీసుకెళ్ళండి. రే పట్టుపట్లంటారా, అమ్మితే 2000 దాకా వస్తాయి. ముగ్గురికి చెప్పుండాల్సి. అయ్యో, నందా బాత్రూమ్ లో స్నానం చేస్తాడండి. ఈ ఒక్క రోజుకి బెడ్ మీద చేయనురా. థ్యాంక్స్ నందా. సిగరెట్ రెడీ నందా? ఇవ్వు. నేను రెడీ నందా. ఏంట్రా, నా మీద మాత్రమే వర్షం కురిసింది? నందా, ఇది వర్షం నీరు కాదు, బోర్ వాటర్. నందా, వెంటనే ఎస్కేప్ అయ్యామంటే ఉరువులు మెరుపుల నుంచి తప్పించుకోవచ్చు. హలో మిస్టర్, ఇది మా ఇల్లు, మర్యాదగా బయటికి పో. ఓర్ని, అందరూ స్వార్థపరులే. నా ఇల్లు నీ ఇల్లుని వేరు చేసి మాట్లాడుతున్నారు.